వైసీపీ న్యాయ పోరాటాలకైతే సిద్ధమవుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే కార్యకర్తలకి కొన్ని హింట్స్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ రేపొద్దున్న లిక్కర్ కేసు వ్యవహారంలోనో లేదంటే ఇసుక కుంభకోణమో ఇంకోటో ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు. ఏంటి అనేది ఇంకా గ్యారంటీ కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే వాట్ నెక్స్ట్? ఎలాంటి ఉద్యమాలు చేయాలి, ఎలాంటి పోరాటాలు చేయాలి, ఎలాంటి అంశాలు లేవనెత్తాలి ప్రజల్లోకి, ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడానికి ఎలాంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్ళాలి, ఈ విషయాల్ని ఇప్పటి నుంచే గుర్తు చేస్తున్నారా, హింట్ ఇస్తున్నారా కార్యకర్తలకి? వాస్తవానికి ఇప్పటి వరకు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల తరపున పోరాటం చేసే ఒక కొత్త కార్యక్రమాలను అయితే ఇంకా రూపొందించలేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి వరకు ఆయన రైతులను పరామర్శించడమో లేదంటే తమ కార్యకర్తలకు సంబంధించి జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడమో, ఈ పరామర్శలకే ఇప్పటివరకు టూర్లు జరిగినాయి. కానీ ఆయన నెక్స్ట్ అధికారంలోకి రావడానికి సంబంధించి జిల్లా యాత్రలు అన్నారు, కార్యకర్తలతో మీ జగన్ అన్న అన్నారు, వారంలో 2 రోజుల పాటు కార్యకర్తలతో ఉంటాను అన్నారు. అలాగే మొన్న తాజాగా పాదయాత్ర కూడా ప్రకటన చేశారు. అంటే ఇవన్నీ ప్రజలకు సంబంధించి రేపు అధికారంలోకి రావడానికి సంబంధించి చేసే యాజిటేషన్స్. ఇవైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అన్నీ కూడా అంటే డేట్స్ అయితే ఫిక్స్ అవ్వలేదు. కానీ పైపైన ప్రచారమే, అంటే ఆయన నోటి నుంచే వస్తుంది ఆ ప్రచారం కూడా. కానీ క్లారిటీ లేదు, ఎప్పుడు, ఏంటి, ఎలా, ఎక్కడి నుంచి, ఇదైతే ఇంకా ఆయన పక్కాగా అయితే చెప్పలేదు. అంటే పక్కా రూట్ మ్యాప్ అయితే ఇంకా రెడీ చేసుకోలేదు. ఏదైనా కడప నుంచి మొదలవుతుంది అంటారు, రాయలసీమ నుంచి మొదలవుతుంది అంటారు. కాకపోతే అది మొదలైతే కానీ తెలియదు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఎన్ని రోజులు, ఎలాగా, అదేంటంటే ఆ కసరత్తు ఇంకా జరుగుతూనే ఉంది. ఓకే, ఎన్నాళ్ళు జరుగుతుంది, ఇంకా టైం ఉంది కాబట్టి. ఇది 2వ ఏడాదే ప్రతిపక్షంలోకి వచ్చి, దాదాపుగా ఇంకా 3.5 ఏళ్ళ వరకు ఉంది కాబట్టి సరే అప్పుడు చూద్దాం, లాస్ట్ 2 ఏళ్లలో 3 ఏళ్లలో అనుకుంటున్నారేమో. కాకపోతే ఈ లోపల మాత్రం కార్యకర్తలను అయితే సిద్ధపడమంటున్నారు, కార్యకర్తలను అయితే రెడీ చేస్తున్నారు. అందుకే ఏదో ఒక సమావేశం అయితే పెడుతున్నారు ఈ మధ్యకాలంలో. ఒకసారి అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులతోటనో, నియోజకవర్గ ఇన్ఛార్జీలతోటనో, లేదంటే నిన్న లీగల్ సెల్ ప్రతినిధులతో, ఇలాగ ఏదో ఒక సమావేశం పెట్టి ఏం చెయ్యాలి, ఎలాంటి పోరాటాలు చేయాలి, ఎలా ప్రభుత్వాన్ని ఇరుకొని పెట్టాలి, ఇవన్నీ అయితే మాత్రం హింట్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. అంటే రేపొద్దున్న పార్టీని మీరే నడపాలి అనే సంకేతం అయితే ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అలాగే రేపొద్దున్న జగన్ 2.0లో మాత్రం అందరినీ గుర్తుపెట్టుకుంటాం, అందరికీ కూడా అవకాశాలు కల్పిస్తాం, అందరికీ తగిన న్యాయం చేస్తాం. ఈ హామీ, ఈ భరోసా అయితే కల్పించే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు.